Good morning, my students. Welcome to ABN and PR College of Science Kovoru ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ కామన్ పేపర్కి వచ్చేసరికి అంటే ఎలెక్టివ్ పేపర్ అండి, అనలిటికల్ మెథడ్ ఇన్ కెమిస్ట్రీ. మన ఈ పేపర్కి వచ్చేసరికి మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో నేను యూనిట్ నెంబర్ 4 కంప్లీట్ చేశాను. అందులో క్రోమటోగ్రఫీ, దానికి సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్, అలాగే పేపర్ క్రోమటోగ్రఫీ. యూనిట్ నెంబర్ 5కి వచ్చేసరికి 3 పార్ట్స్ ఉన్నాయి, అంటే 3 టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ 3 టెక్నిక్స్లో ఫస్ట్ టెక్నిక్ టిఎల్సి, సెకండ్ వచ్చేసరికి కాలం క్రోమటోగ్రఫీ, థర్డ్కి వచ్చేసరికి హెచ్పిఎల్సి. ఇప్పుడు మనం గతంలో ప్రీవియస్ క్లాసెస్లో టిఎల్సి గురించి డిస్కస్ చేసాం, దానికి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేసాం, అలాగే కాలం క్రోమటోగ్రఫీ డిస్కస్ చేసాం. ఓకేనండి. ఇప్పుడు ఈ యూనిట్ 5లో ఫైనల్గా ఉన్నటువంటి టెక్నిక్ వచ్చేసి హెచ్పిఎల్సి అండి. హెచ్పిఎల్సి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇంకా నేమ్స్ ఉన్నాయండి, మనం కమింగ్ చూద్దాము. ఓకే, సో హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ చూద్దాం. వై యూజ్ హెచ్పిఎల్సి? అసలు మనం హెచ్పిఎల్సి అనే టెక్నిక్ని మనం ఎందుకు యూజ్ చేయాలి? హెచ్పిఎల్సి అనేటువంటి టెక్నిక్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే సైమల్టేనియస్ అనాలిసిస్ ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ హై రెజల్యూషన్. థర్డ్ పాయింట్ హై సెన్సిటివిటీ. నెక్స్ట్ గుడ్ రిపీటబిలిటీ. నెక్స్ట్ మోడరేట్ అనాలిసిస్ కండిషన్. Easy to fractionate and purity, not destructive. The most important points అండి సైమల్టేనియస్ అనాలిసిస్. అంటే మనం ఈ టెక్నిక్ని ఉపయోగించి మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ని కూడా చాలా ఈజీగా సైమల్టేనియస్గా ఒకేసారి కాంపౌండ్స్ని మనం ఈజీగా సెపరేట్ చేయొచ్చు. హై రిజల్యూషన్ అంటే మనకి క్రోమటోగ్రామ్స్ ఉంటాయి కదండి, ఆ క్రోమటోగ్రామ్స్ కూడా ఆ పీక్స్ కూడా మెర్జ్ అయిపోకోకుండా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ రెజల్యూషన్ పవర్తో, అంటే మనకి ఎగ్జాక్ట్ రిటెన్షన్ టైంతో మనకి పీక్స్ అన్నీ చాలా ఎఫిషియెంట్గా సెపరేట్ అవుతాయి. అలా సెపరేట్ అయ్యి రావడాన్ని ఏమంటామంటే హై రెజల్యూషన్ అంటాం. ఎందుకంటే ఆ పీక్స్ ఎఫిషియెంట్గా సెపరేట్ అవ్వకపోతే, మెర్జ్ అయిపోతే మనకి క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా చెప్పలేం. కాబట్టి ప్రీవియస్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడో ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంది, కానీ మన హెచ్పిఎల్సికి వచ్చేసరికి పెద్దగా ఎటువంటి డ్రాబ్యాక్స్ ఏమీ లేవండి అందులో. సో హై రెజల్యూషన్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ హై సెన్సిటివిటీ. హై సెన్సిటివిటీ అంటే ఎంత స్మాల్ క్వాంటిటీ శాంపిల్ అని అంటే మైక్రోగ్రామ్స్ క్వాంటిటీ ఉన్న శాంపిల్ని కూడా ఈజీగా ఇది సెపరేట్ చేసి నీకు ప్యూరిఫికేషన్ కూడా చేసి చూపించగలదు, అంటే సెపరేషన్ చేయగలదు. ఓకేనండి, దాన్ని హై సెన్సిటివిటీ టెక్నిక్ అంటారు అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ గుడ్ రిపీటబిలిటీ. సో మనకి ఏదో అనాలిసిస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా యాక్యురేట్గా ఇవ్వగలదు అనమాట. మోడరేట్ అనాలిసిస్ మంచి అనాలిసిస్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే ఈజీ టు ఫ్రాక్షనేట్ అండ్ ప్యూరిటీ. ఈజీగా మనకి ఎందుకంటే హెచ్పిఎల్సి 2 రకాలు ఉంటాయండి. ఒకటి అనలిటికల్ హెచ్పిఎల్సి ఉంది, ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి కూడా ఉంది. ఓకే, ఆ సందర్భంలో మనం శాంపిల్ని కలెక్ట్ చేసేసుకోవాలి అనుకుంటేనేమో ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి అనమాట. ఓకే, ఆ సందర్భంలో ఈ యొక్క బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఓకే, నాట్ డిస్ట్రక్టివ్ అంటే మనం ఈ సెపరేషన్ చేసినప్పుడు ఈ కాంపౌండ్స్ ఏవి కూడా డిస్ట్రాయ్ అయిపోవండి. కొన్ని టెక్నిక్స్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కానీ మనకి ఆ కాంపౌండ్ రీయూజ్ అవ్వదు, మరలా తిరిగి ఆ కాంపౌండ్ మనం ఉపయోగించుకోలేము. ఇంకా ఆ శాంపిల్ వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఒకవేళ ఇది ఇన్ఫర్మేషన్ తక్కువ కరెక్టో చెక్ చేసుకోవాలి మరలా అంటే మళ్ళీ కొత్త శాంపిల్ తీసుకొని చేయాల్సిందే తప్ప ఆ శాంపిల్ వాడేసిన శాంపిల్ మళ్ళీ మనకి యూజ్ అవ్వదు. కానీ ఈ యొక్క హెచ్పిఎల్సి టెక్నిక్ ఏంటంటే నాన్ డిస్ట్రక్టివ్, అంటే శాంపిల్ మనకి తిరిగి రీయూజ్ అవుతుంది, మళ్ళీ ఆ శాంపిల్లే మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చు. హెచ్పిఎల్సి ఈజ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. సో యాక్చువల్గా ఓల్డ్ నేమ్ వచ్చేసి అంటే హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. అంటే ఈ టెక్నిక్లో ఎక్కువ ప్రెషర్ ఉపయోగిస్తారు కాబట్టే ఈ పేరు పెట్టారు, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని పెట్టారు.
అయితే మామూలుగా ఈ ప్రెజర్ ఉపయోగించడం వల్ల జరిగేటువంటి సెపరేషన్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ఎఫిషియన్సీ వల్ల దీనికి ఈ పేరు ఎలా మారిందంటే పర్ఫార్మెన్స్ అని మారిందండి. పర్ఫార్మెన్స్ అని మారింది. కాబట్టి ఇప్పుడు పిలిచేదంతా కూడా హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, అలాగే హై ప్రైజ్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని కూడా పిలుస్తున్నారు. ఓకేనండి. హెచ్పిఎల్సి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటారు, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటారు, హై ప్రైజ్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటారు. ఇట్ ఈజ్ ఏ కాలం క్రోమటోగ్రఫీ. ఓకేనండి. హెచ్పిఎల్సి అనే టెక్నిక్లో కాలంను ఉపయోగిస్తారు. మనం ప్రీవియస్ క్లాసులో ఒక జనరల్ కాలం టెక్నిక్ డిస్కస్ చేసామండి. ఓకే, అంటే జస్ట్ లైక్ ఏ బ్యూరేట్ మన ల్యాబ్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బ్యూరేట్ని ఆ కాలం ఉంటుంది, అది మన యొక్క బ్యూరెట్ స్టాండ్కి పెట్టుకొని మనమే సిలికా జెల్ కానీ అల్యూమినియం కానీ వేసుకొని మనమే చేసుకోదగ్గటువంటి టెక్నిక్ అది. ఇది జనరల్ కాలం క్రోమటోగ్రఫీ. ఓకే, ఇదేంటంటే ఈ అటువంటి కాలమ్స్ అంటే మనం ఉపయోగించే జనరల్ జస్ట్ లైక్ బ్యూరెట్, కానీ ఇక్కడ ఉపయోగించే కాలమ్స్తో రౌండ్గా గుండ్రపు ఉంటాయి, స్పైరల్ టైప్లో ఉంటాయి, యూ షేప్లో ఉండే కాలమ్స్ ఉంటాయి, సన్నగా నేరోగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది కూడా ఒక కాలం ఉపయోగించేటువంటి ఒక టెక్నికే. ఇట్ ఈజ్ ఏ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇది కూడా లిక్విడ్ క్రోమటోగ్రఫీనే. ఇట్ ఈజ్ మోడిఫైడ్ ఫ్రమ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. మనకి గ్యాస్ క్రోమటోగ్రఫీ ఒక టెక్నిక్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అది మనకి సిలబస్లో లేదు. ఓకే, సో మనకి కాలం క్రోమటోగ్రఫీ తర్వాత హెచ్పిఎల్సి ఉంది. హెచ్పిఎల్సిలో కూడా వాడు చెప్పమన్నది ఏంటంటే ప్రిన్సిపల్ అంటే ఏంటి, అప్లికేషన్స్, ఈ రెండు విషయాలు ఉన్నాయండి హెచ్పిఎల్సికి సంబంధించి. మనం ఇంకాస్త ఎలాంగేటెడ్గా ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో గ్యాస్ క్రోమటోగ్రఫీ ఒక టెక్నిక్ ఉంది. ఆ గ్యాస్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్లో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఏంటంటే దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ నాన్ వాలటైల్ కాంపోనెంట్స్. అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీలో మనం తీసుకున్న కాంపోనెంట్స్ వాలటైల్ అయిపోవాలి, అది కండిషన్ అనమాట అక్కడ. మరి ఒకవేళ నాన్ వాలటైల్ కాంపౌండ్స్ అయితే ఆ టెక్నిక్ పనికిరాదు. చాలా గొప్ప టెక్నిక్, చాలా మంచి టెక్నిక్, కానీ నాన్ వాలటైల్ కాంపౌండ్స్కి పనికిరాదు. ఓన్లీ అప్లికబుల్ ఫర్ వాలటైల్ కాంపౌండ్స్. ఇది గ్యాస్ క్రోమటోగ్రఫీ. అలాగే థర్మల్లీ అన్స్టేబుల్గా ఉండే కాంపోనెంట్స్ని అవి సెపరేట్ చేసేది కాదు. అక్కడ కూడా ఓన్లీ థర్మల్లీ స్టేబుల్గా ఉండే కాంపౌండ్స్కి తప్ప థర్మల్లీ అన్స్టేబుల్గా ఉండే కాంపోనెంట్స్ని అది సెపరేట్ చేసేది కాదు, చేయలేదు. ఓకే, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ డ్రాబ్యాక్స్ అండి ఎవరికి, గ్యాస్ క్రోమటోగ్రఫీకి. ఒకటి, థర్మల్లీ అన్స్టేబుల్గా ఉన్నటువంటి కాంపౌండ్స్ని సెపరేట్ చేయలేదు, అలాగే నాన్ వాలటైల్ కాంపోనెంట్స్ని కూడా గ్యాస్ క్రోమటోగ్రఫీ సెపరేట్ చేయలేదు. ఈ రెండు డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ టెక్నికే హెచ్పిఎల్సి. ఓకేనండి. సో ఇందులో చూస్తే ఇట్ ఈజ్ మోడిఫైడ్ ఫ్రమ్ ఆఫ్ ఏ గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఇది గ్యాస్ క్రోమటోగ్రఫీ నుంచి వచ్చిన మోడిఫికేషన్ చేస్తే వచ్చినటువంటి టెక్నిక్ అండి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఫర్ బోత్ వాలటైల్ యాజ్ వెల్ యాజ్ నాన్ వాలటైల్ కాంపౌండ్స్. ఇది వాలటైల్కి పనికి వస్తుంది, నాన్ వాలటైల్ కాంపోనెంట్స్ కూడా పనికి వస్తుంది. ఇట్ కెన్ మెయిన్లీ డివైడ్ ఇంటూ టూ టైప్స్, నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి అలాగే రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి. ఈ నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి అంతా కూడా ఈ రెండు కూడా ఫార్మాస్యూటికల్ టర్మినాలజీలో వాడేటువంటి పదాలండి ఇవి. ఓకే, ఏ మూడు ఉపయోగిస్తున్నారు, ఏ ఫేజ్ ఉపయోగిస్తున్నారు, నార్మల్ ఫేజా రివర్స్ ఫేజా. ఓకే, రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి లేదా నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి. ఓకే, ఈ రెండు వర్డ్స్ లాస్ట్లో ఉన్నాయని డిస్కస్ చేద్దాం మనము, లాస్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఫార్మాస్యూటికల్ టర్మినాలజీ ప్రకారం మాట్లాడతారు. నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సి అలాగే రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి అంటే లాస్ట్లో చూద్దాము. అలాగే ఇట్ ఈజ్ హ్యావింగ్ హై రిజల్యూషన్ అండ్ సెపరేషన్ కెపాసిటీ. హై రిజల్యూషన్ అంటే బాగా ఎఫిషియెంట్గా సెపరేట్ చేయగలిగితే, అది కాంపోనెంట్స్ని కావచ్చు లేకపోతే పీక్స్ని అయినా కావచ్చు. ఓకే, సెపరేట్ చేయగలిగితే దాన్ని హై రిజల్యూషన్ అంటారండి. ఓకే, అంటే బాగా ఎఫిషియెంట్గా సెపరేషన్ జరిగితే ఆ పదం ఉపయోగిస్తారు, హై రిజల్యూషన్. అండ్ అలాగే సెపరేషన్ కెపాసిటీ. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద క్వాలిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇది హెచ్పిఎల్సి అనేది బోత్ క్వాలిటేటివ్కి యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్కి కూడా సరిపోతుంది. రెండు రకాల టెక్నిక్స్కి, రెండు రకాల అనాలిసిస్కి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్
High performance liquid chromatography is chromatographic technique used to separate a mixture of components in analytical chemistry and chemistry, which is the purpose of identifying, quantifying or ప్యూరిఫైయింగ్ ద ఇండివిజువల్ కాంపౌండ్స్ ఆఫ్ ద మిక్సర్. మనకు తెలిసిన క్రోమటోగ్రఫీ డెఫినేషన్ అండి, జనరల్ డెఫినేషనే. ఇది కూడా క్రోమటోగ్రఫిక్ హెచ్పిఎల్సి అనేది కూడా క్రోమటోగ్రఫిక్ టెక్నికే. ఇది మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తుంది. ఓకే, ఎనలిటికల్ కెమిస్ట్రీలో అలాగే బయోకెమిస్ట్రీలో కూడా ఉపయోగిస్తారు. విత్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద కాంపోనెంట్స్, క్వాంటిఫైయింగ్ ద కాంపోనెంట్ అంటే క్వాలిటేటివ్గా ఇన్ఫర్మేషన్, అంటే ఐడెంటిఫైయింగ్ అంటే క్వాలిటేటివ్గా వాట్ ఆర్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వాంటిఫైయింగ్ హౌ మచ్ అమౌంట్ ప్రజెంట్, ఎంత అమౌంట్ ప్రజెంట్ అయ్యింది శాంపిల్లో. ఓకే, అలాగే ప్యూరిఫైయింగ్ ఆ కాంపౌండ్ని ప్యూరిఫైయింగ్ కూడా చేయొచ్చు. ఓకే, సో అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మిక్సర్, మిక్సర్లో నుంచి ఇండివిజువల్ కాంపోనెంట్స్ని మనం సెపరేట్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ అడ్వాంటేజ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండి. అసలు హెచ్పిఎల్సి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఈ అడ్వాంటేజెస్ ప్రీవియస్ టెక్నిక్స్ ఏ టెక్నిక్స్కి కూడా అటువంటి అడ్వాంటేజెస్ లేవండి. ఈ ఒక హెచ్పిఎల్సికే ఇన్ని గొప్ప అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఎ సింపుల్, ర్యాపిడ్ అండ్ రీప్రొడ్యూసిబుల్. సింపుల్ టెక్నిక్, ర్యాపిడ్, చాలా అతి తక్కువ టైంలో అనాలిసిస్ కంప్లీట్ అయిపోతుంది. రీప్రొడ్యూసిబుల్, మన శాంపిల్ తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. హై సెన్సిటివిటీ, చాలా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ శాంపిల్స్ కూడా ఇది రెస్పాండ్ అవుతుంది. హై పర్ఫార్మెన్స్, దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే, ఒకరండి. నెక్స్ట్ ర్యాపిడ్ ప్రాసెస్ అండ్ హెన్స్ టైం సేవ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇట్ ఈస్ హ్యావింగ్ హై రెజల్యూషన్ అండ్ సెపరేషన్ కెపాసిటీ. ఓకే, ప్రీవియస్ మాట్లాడిన విషయం. యాక్యురసీ అండ్ ప్రిసిషన్, ఇన్ఫర్మేషన్ చాలా యాక్యురేట్గా వస్తుంది, ప్రిసిషన్ కూడా వస్తుంది. ఓకే, స్టేషనరీ ఫేస్ వాస్ కెమికల్లీ ఇనర్. ఈ యాక్యురసీ అంటే ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటో మనకి ఇది 5th యూనిట్ కండి, ఇంకా అది యూనిట్ నెంబర్ 2లోనే ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తుంది. యాక్యురసీ అంటే ఏంటి, ప్రిసిషన్ అంటే ఏంటి అనేది కూడా తెలుస్తుంది, ఒకటి చెప్తారు. ఓకే, నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ వాజ్ కెమికల్లీ ఇనర్ట్. ఇక్కడ ఉపయోగించే స్టేషనరీ ఫేజ్ అనేవి కూడా కెమికల్లీ ఇనర్ట్గా ఉంటాయి. వైడ్ వెరైటీస్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్, మనకు నెంబర్ ఆఫ్ పోలార్ స్టేషనరీ ఫేజెస్, నెంబర్ ఆఫ్ నాన్ పోలార్ స్టేషనరీ ఫేజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మొబైల్ ఫేజెస్ ఆల్సో సేమ్ అండి. నెంబర్ ఆఫ్ మొబైల్ ఫేజెస్ని మనం అవైలబుల్గా చూసుకోవచ్చు, అవి కూడా కెమికల్లీ ఇనర్ట్గానే ఉంటాయి. లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఇన్ డెవలప్మెంట్ ఛాంబర్, చాలా తక్కువ మొబైల్ ఫేజ్ మనకి యూజ్ చేసుకోవచ్చు. లైక్ కాలం క్రోమటోగ్రఫీ, అంటే కాలం క్రోమటోగ్రఫీ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్ కావాలి, ఇక్కడ అంత సాల్వెంట్ ఏమీ కూడా మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఎర్లీ రికవరీ ఆఫ్ సెపరేటెడ్ కాంపోనెంట్స్, మన కాంపోనెంట్స్ చాలా ఈజీగా కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. ఈజీ విజువలైజింగ్ ఆఫ్ సెపరేట్ కాంపోనెంట్స్, మనం సెపరేట్ అయిపోయిన కాంపోనెంట్స్ మనం ఈజీగా మనం విజువలైజ్ చేసేసుకోవచ్చు. అదే టీఎల్సీలోను పేపర్లో అయితే దానికి పెద్ద ప్రాసెస్ అండి. ఆ రియేజెంట్ స్ప్రే చేయాలి, ఆ రియేజెంట్ తెచ్చుకోవాలి, అది స్ప్రే చేయాలి, ఒక్కోసారి కలర్ వస్తే ఒకసారి కలర్ రాకపోవచ్చు, లేకపోతే ఇంకో కాంపౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగండి. ఓకే, సో ఇక్కడ ఈజీగా మనం వాటిని సెపరేట్ చేసిన కాంపౌండ్ని విజువలైజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రీప్రొడ్యూసిబిలిటీ అండ్ రిపీటబిలిటీ. ఓకేనండి. నెక్స్ట్ ఇట్ ఈజ్ analytical technique is more important for validation of the product. Okay, next క్వాలిటీ కంట్రోల్ స్టడీస్ ఆఫ్ ది ప్రొడక్ట్. క్వాలిటీ కంట్రోల్ పరంగా, జాబ్స్ పరంగా ఎక్కువ మనకి ఇండస్ట్రీస్లో, ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఎక్కువగా వాడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ హెచ్పిఎల్సి అనండి. ఓకేనండి. క్వాలిటీ కంట్రోల్ ఉపయోగిస్తారు క్యూసీ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ అనలిటికల్ అండ్ ప్రిపరేటివ్ పర్పస్. ముందుగా చెప్పాను, 2 రకాల పర్పస్లో ఉపయోగిస్తారు. అనలిటికల్ హెచ్పిఎల్సి ఉంది, ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి కూడా ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్. వరకు మనం అడ్వాంటేజెస్ అంటే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండి. హెచ్పిఎల్సి ఈజ్ ఏ form of liquid chromatography used to separate components that are dissolved in solution. సొల్యూషన్లో డిజాల్వ్ అయినటువంటి కాంపోనెంట్స్ని సెపరేట్ చేసుకోదగినటువంటి ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. అలాగే హెచ్పిఎల్సి ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ హై ప్రెషర్. ఇక్కడ హై ప్రెషర్ ఉపయోగిస్తారండి. టు పుష్, ఎందుకు ఉపయోగిస్తారు, ఉపయోగించిన బెనిఫిట్ ఏంటంటే టు పుష్ ఏ మొబైల్ ఫేస్ సొల్యూషన్ త్రూ ఏ కాలం ఆఫ్ స్టేషనరీ ఫేస్. ఓకే, సో ఈ హై ప్రెషర్ ఉపయోగించి ఈ మొబైల్ ఫేజ్ మనం పుష్ చేస్తే, ఎప్పుడైతే పుష్ చేస్తామో
కాలంలో ఈ స్టేషనరీ పేజ్ ఎక్కడ కాలంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే అది ఎలా టు సెపరేషన్ ఆఫ్ కాంప్లెక్స్ మిక్సర్ విత్ హై రెజల్యూషన్. ఓకే, హై రెజల్యూషన్ పవర్తో హై ఎఫిషియన్సీతో మనకి కాంపౌండ్స్ అనేవి సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అది ఆ ప్రెషర్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది. అలాగే హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంట్ కన్సిస్ట్ ఆఫ్ రిజర్వాయర్ ఆఫ్ మొబైల్ ఫేస్, పంప్స్ అండ్ ఇంజెక్టర్, సెపరేషన్ ఆఫ్ కాలం అండ్ డిటెక్టర్. మనం ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క పార్ట్స్ అండి ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ ఒక నెక్స్ట్ వీడియో ఉంది, ఆ వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై ఇంజెక్షన్ శాంపిల్ మిక్సర్ అంటూ ద కాలం. ఓకే, ఇక్కడ ఇంజెక్షన్ మన శాంపిల్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారండి, ఇంజెక్ట్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ద డిఫరెంట్ కాంపోనెంట్ ఇన్ ద మిక్సర్ పాసెస్ త్రూ ద కాలం at a differentiate due to the difference in their partition behavior between the mobile phase and stationary phase. ఇది ప్రీవియస్ క్లాస్లో చెప్పిన వర్డ్ అండి. డిఫరెంట్ మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా మిక్సర్ అంటే, అలా సెపరేట్ అవుతాయి అంటే వాటి యొక్క పార్టిషన్ కోఎఫిషియెంట్స్ బట్టి. ఓకే, కాలం ప్రింట్లో చెప్పాను, లెస్ పార్టిషన్ కోఎఫిషియెంట్, తక్కువ పార్టిషన్ కోఎఫిషియెంట్ కాంపౌండ్ ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా సేమ్ అదేనండి, అదే రూల్ ఫాలో అవుతుంది. ఓకే, కాకపోతే ప్రెషర్ అప్లై చేస్తారు కాబట్టి హై ప్రెషర్తో కాంపోనెంట్స్ పుష్ చేయబడతాయి కాబట్టి మనకి ఎఫిషియెంట్గా సెపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, ద మొబైల్ ఫేస్ మస్ట్ బి డీగ్యాస్డ్ టు ఎలిమినేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ బబుల్స్. ఇక్కడికి వచ్చేసరికి మొబైల్ ఫేజ్ మస్ట్ బి డీగ్యాస్డ్. ఇక్కడ మొబైల్ ఫేజ్ ఎటువంటి గ్యాస్ బబుల్స్ కానీ అటువంటివి ఏమి కూడా ఇటువంటి ఎయిర్ బబుల్స్ కానీ గ్యాస్ బబుల్స్ కానీ అంటారండి, వాటిని ఏమి కూడా ఫామ్ అవ్వకుండా ఉండేందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గాన్ గ్యాస్ని పంపిస్తారు. ఓకే, లేదా హీలియం గ్యాస్ని పంపిస్తారు. అలా పంపించినప్పుడు అవి ఏం చేస్తాయంటే మొబైల్ ఫేజ్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ని కానీ లేకపోతే వాటర్ బబుల్స్ని కానీ అటువంటి వాటిని ఎలిమినేట్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఉపయోగించేటువంటి మొబైల్ ఫేజ్లో మనకి ఇటువంటి డీగ్యాసిడ్ ఇటువంటివి ఏమి ఉండవు. డీగ్యాసిడ్ అంటే ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనమాట అండి, అటువంటివి ఏమి కూడా ఫార్మ్ అవ్వకుండా వాటిని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఈజ్ ది ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది అడ్జార్ప్షన్ అండి. హెచ్పిఎల్సిలో కూడా అడ్జార్ప్షనే అయితే యాజ్ వెల్ యాజ్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ కూడా యూజ్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది స్టేషనరీ ఫేజ్. మనకు తెలిసిన విషయం అండి, ఒక స్టేషనరీ ఫేజ్ సాలిడ్ అయి ఉండి మొబైల్ ఫేజ్ లిక్విడ్ అయితే, మొబైల్ ఫేజ్ ఎప్పుడు లిక్విడే ఈ టెక్నిక్స్లో. ఓకే, ఒక గ్యాస్ క్రోమటోగ్రఫీలో తప్ప. సో హెచ్పిఎల్సిలో మొబైల్ ఫేజ్ లిక్విడే, స్టేషనరీ ఫేజ్ సాలిడ్ అయితే అడ్జార్ప్షన్, స్టేషనరీ ఫేజ్ కూడా లిక్విడ్ అయితే ఇక్కడ పార్టిషన్ అనమాట. ఓకే, నేచర్ ఆఫ్ ది స్టేషనరీ ఫేజ్ బట్టి మనకి ప్రిన్సిపల్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకేనండి, నేచర్ ఆఫ్ ది స్టేషనరీ ఫేజ్. నెక్స్ట్, if stationary phase is solid, principle is based on the adsorption chromatography, and if stationary phase is liquid, principle is based on the partition chromatography. అదే చెప్పానండి, స్టేషనరీ ఫేజ్ లిక్విడ్ అయితే గట్ట పార్టిషన్, స్టేషనరీ ఫేజ్ సాలిడ్ అయితే గట్ట అడ్జార్ప్షన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ వాలటైల్ నాన్ వాలటైల్ కాంపోనెంట్స్. అడ్వాంటేజ్ వచ్చింది కదా మనకి, వాలటైల్ కాంపౌండ్స్కి నాన్ వాలటైల్ కాంపౌండ్స్ కూడా ఇది పనికొస్తుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్కి క్వాలిటేటివ్ టెక్నిక్ కూడా డిటర్మిన్ చేయడానికి ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్గా మనకు వస్తుంది. అలాగే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డిటర్మినేషన్ ఆఫ్ రిటెన్షన్ టైం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి పేపర్ క్రోమటోగ్రఫీ టీఎల్సీలో ఆర్ఎఫ్ వాల్యూస్ అలాగే ఇక్కడ రిటెన్షన్ టైం అలాగా. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది రిటెన్షన్ టైం. ద టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ద శాంపిల్ ఇంజెక్షన్ మ్యాక్సిమం యాంగిల్ పీక్ రీచ్ టు డిటెక్టర్ అనమాట. డిటెక్టర్ రీచ్ అయినప్పుడు వచ్చేటప్పటికి వచ్చేటువంటి టైం అనమాట, అది టీఆర్ రికార్డ్ చేయబడుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఇన్ నార్మల్ ఫేజ్ అండ్ రివర్స్ ఫేజ్ మోడ్ ఈజ్ అడ్జార్ప్షన్. ఓకేనండి, ఈ ప్రిన్సిపల్ ఇందులో ఏంటంటే వాడిన వర్డ్స్ ఏంటంటే ఫేజెస్ అనమాట, నార్మల్ ఫేజ్ మోడ్ అండ్ రివర్స్ ఫేజ్ మోడ్. ఓకేనండి, మన ఫస్ట్లో వాడే మీ పదాలని మరలా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఇన్ నార్మల్ ఫేజ్ మోడ్ అండ్ రివర్స్ ఫేజ్ మోడ్ అనమాట. ఓకే, నార్మల్ ఫేజ్ మోడ్ అంటే ఏంటో, రివర్స్ ఫేజ్ మోడ్ అంటే ఏంటో మనం నెక్స్ట్ దాంట్లో వస్తుందని చూద్దాము. When a mixture of components are introduced into the HPLC column, they travels according to their relative affinity towards the stationary phase. Okay, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనమాట. అంటే కాంపోనెంట్స్ ఎలాగ సెపరేట్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ దేర్ రిలేటివ్ ఎఫినిటీస్ పెట్టేది అనమాట. ఓకేనండి, సో ఇదే కామన్ ప్రిన్సిపల్. కాలము కలిగి ఉన్న ప్రతి క్రోమటోగ్రఫీ టెక్నిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అకార్డింగ్ టు దేర్ రిలేటివ్ ఎఫినిటీస్ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్, ద కాంపౌండ్స్ ఆర్
ఎల్యూటెడ్ లాస్ట్. రిలేటివ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ఈజ్ లెస్. ఎఫినిటీ బాగా తక్కువగా ఉందా, సచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ ఎల్యూటెడ్ ఫస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద కాంపోనెంట్స్ విచ్ హ్యాస్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది అడ్జార్బెంట్ ట్రావెల్స్ స్లోయర్. ఓకే, సో పైన చెప్పుకున్న పాయింట్ ఏంటండి, ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది అడ్జార్బెంట్. స్టేషనరీ ఫేజ్కి మోర్ ఎఫినిటీ ఉంటే వాళ్ళు చాలా స్లోగా వస్తారు. స్లోగా వస్తారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లాస్ట్లో ఇక ఎల్యూట్ అవుతారు. ద కాంపోనెంట్ విచ్ హ్యాస్ లెస్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఎవరైతే లెస్ ఎఫినిటీ ఉంటుందో వాళ్ళు చాలా త్వరగా ఫాస్ట్గా మనకి ఎల్యూట్ అయిపోతారు అనమాట. వాళ్ళే ఫస్ట్ ఎల్యూట్ అయిపోతారు అనమాట. ఓకే, సిన్స్ టూ కాంపోనెంట్స్ హ్యావ్ ద సేమ్ ఎఫినిటీ టువర్డ్స్ స్టేషనరీ ఫేజ్, ద కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్. ఒకటి ఏంటంటే ఏవైనా రెండు కాంపౌండ్స్ సేమ్ రిలేటివ్ ఎఫినిటీ ఉన్నా కూడా ఇక్కడ ఈ టెక్నిక్ సెపరేట్ చేసేస్తుంది. మన కాలం క్రోమోగ్రఫీలో సేమ్ ఉండవు అంటాం. ఒకవేళ నిజంగా సేమ్ ఉన్నప్పటికీ ఏవైనా రెండు కాంపౌండ్స్ సేమ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ఉన్నప్పటికీ కూడా ద కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్. అటువంటి కాంపోనెంట్స్ని కూడా ఇక్కడ మనం సెపరేట్ చేసేవచ్చు. ఓకేనండి. సో ఈ ప్రిన్సిపల్లో ఏం చెప్పామంటే మేజర్ ప్రిన్సిపల్ అంటే ఇదేనండి, రిలేటివ్ ఎఫినిటీస్ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ ఒకటి, అలాగే నెక్స్ట్ నార్మల్ ఫేజ్, రివర్స్ ఫేజ్ మోడ్ అనే పదాలు ఈ ప్రిన్సిపల్లో ఉపయోగించామన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ వన్ హెచ్పిఎల్సి మోడ్స్. ఇవ్వండి హెచ్పిఎల్సి మోడ్స్. సో ఇవి జనరల్గా మనం పెద్దగా వాడమండి వర్డ్స్ అంతా కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువ వాడే పదాలు ఇవి. సో నార్మల్ ఫేజ్, పోలార్ స్టేషనరీ ఫేజ్, నాన్ పోలార్ మొబైల్ ఫేజ్. రివర్స్ ఫేజ్, సో నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్, పోలార్ మొబైల్ ఫేజ్ అంటే ఏంటి ఒకసారి టేబుల్ చూద్దామండి. మనం ఇక్కడ హెచ్పిఎల్సిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ ఇవి. నార్మల్ ఫేజ్, హెచ్పిఎల్సి నార్మల్ ఫేజ్ అంటే స్టేషనరీ ఫేజు పోలారా నాన్ పోలారా, మొబైల్ ఫేజు పోలారా నాన్ పోలారా. ఈ కంటెంటే మనకి నార్మల్లా రివర్స్ మోడ్ అనేది డిస్టింగ్విష్ చేసేది ఎవరు అంటే ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ పోలార్ నాన్ పోలార్, ద మొబైల్ ఫేజ్ ఏది ఈజ్ ద పోలార్ నాన్ పోలార్. ఈ పదాలే మనకి ఈ నార్మల్ ఫేజ్ని లేదా రివర్స్ ఫేజ్ని, రివర్స్ మోడ్ని డిస్టింగ్విష్ చేస్తాయండి. ఓకే, అంటే టేబుల్ చూద్దాం. స్టేషనరీ ఫేజు పోలార్, అలాగే మొబైల్ ఫేజు నాన్ పోలార్. నార్మల్ ఫేజ్కి వచ్చేసరికి నార్మల్ ఫేజ్లో ఇది నార్మల్ ఫేజ్ మోడ్ అన్నీ ఎప్పుడు అనొచ్చు అంటే స్టేషనరీ ఫేజ్ పోలార్ అయి ఉండాలి, మొబైల్ ఫేజు నాన్ పోలార్ అయి ఉండాలి. స్టేషనరీ ఫేజ్ పోలార్ అయి ఉండి మొబైల్ ఫేజ్ నాన్ పోలార్ అయి ఉంటే అది నార్మల్ ఫేజ్ మోడ్ హెచ్పిఎల్సి. నెక్స్ట్ రివర్స్ ఫేజ్ అంటే దీనికి ఆపోజిట్ అండి. స్టేషనరీ ఫేజ్ ఏమో నాన్ పోలార్ అయి ఉండాలి, మొబైల్ ఫేజ్ ఏమో పోలార్ అయి ఉండాలి. ఈ కాంబినేషన్లో మనం కరెక్ట్గా సెపరేషన్ జరుగుతుంటే, ఎనాలిసిస్ జరుగుతుంటే దాన్ని ఏమంటే రివర్స్ ఫేజ్ హెచ్పిఎల్సి అంటారు. ఓకే, మరి నార్మల్ ఫేజ్ హెచ్పిఎల్సిలో శాంపిల్ మూమెంటు నాన్ పోలార్ ఫాస్టెస్ట్, రివర్స్ ఫేజ్లో పోలార్ ఫాస్టెస్ట్. సెపరేషన్ బేస్డ్ ఆన్ నార్మల్ ఫేజ్లో డిఫరెంట్ పొలారిటీస్, రివర్స్ ఫేజ్లో డిఫరెంట్ హైడ్రోకార్బన్ కంటెంట్ అండి. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉన్నవి డ్రగ్సే. ఈ డ్రగ్ మందుల యొక్క ప్రిపరేషన్ కానీ, వాటికి అనాలిసిస్ కానీ, వాటి యొక్క ఐడెంటిఫికేషన్ కానీ మొత్తం అంతా ఫార్మాస్యూటికల్ అంతా కూడా ఇదేనండి. ఇందులో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఎక్కడ హెచ్పిఎల్సి ఇన్స్ట్రుమెంట్ వాడినా కూడా ఈ రెండు మోడ్స్ మస్ట్ అండ్ షుడ్. అయితే అందరూ రెండు మోడ్స్ వాడరు. ఎక్కువగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో వాడేది ఏంటంటే రివర్స్ ఫేజ్ మోడ్. రివర్స్ ఫేజ్ మోడ్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే రివర్స్ ఫేజ్లో అసలు మనం తీసుకునేది ఏంటి, రివర్స్ ఫేజ్లో స్టేషనరీ ఫేజు నాన్ పోలార్ అంటే కాలంలో మనం తీసుకున్నటువంటిది నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్ అంటే ఇక్కడ వాడు బ్రాకెట్లు ఇచ్చాడు C18 అని ఇచ్చాడు కదా.
నార్మల్ ఫేజ్ అంటే నాన్ పోలార్ అంటే C18 అన్నాం కదా. ఓకే, సో ఇది నాన్ పోలార్ అంటే C18 అంటే C18 మీన్స్ ఆక్టా డెసైల్ సిలేన్ కాలం అండి. ఇది ప్యాకెట్ కాలం, ఆక్టా డెసైల్ సిలేన్. ఓకే, C18 దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆక్టా డెసైల్ సిలేన్, ODS అంటారు షార్ట్కట్లో. ఓ అంటే ఆక్టా, డి అంటే డెసైల్, ఎస్ అంటే సిలేన్, ఓడిఎస్. ఓకే, సో దిట్ ఈస్ ద నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఫాలో అయ్యేది ఏంటంటే రివర్స్ ఫేజ్ మోడ్. రివర్స్ ఫేజ్ మోడ్లో స్టేషనరీ ఫేజ్ నాన్ పోలార్. ఈ స్టేషనరీ ఫేజ్ ఎవరండి? ఇదిగో C18 అంటే ఎవరండి? ఆక్టా డెసైల్ సిలేన్. ఓకే, C18 కాకుండా C8 కూడా ఉపయోగిస్తారు. C8 అంటే ఆక్టైల్ కాలం. C8 అంటే ఆక్టైల్ కాలం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. C18 ఈజ్ ద నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. C8 is also non-polar stationary phase. C4, this is nothing but butyl column. Here also one of the non-polar stationary phase. Cn, nitrile column. It is also one of the non-polar stationary phase. NH2, ఎమినో కాలం అండి. NH2 ఎమినో కాలం అంటారు. ఇది ఆల్సో వన్ ఆఫ్ ద నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, C18 అన్నాడు. C18తో పాటు C8 ఉంది, C4 ఉంది, Cn అంటే నైట్రైల్ కాలం ఉంది, అలాగే NH2 అంటే ఎమినో కాలం కూడా ఉంది. ఇవన్నీ కూడా నాన్ పోలార్ స్టేషనరీ ఫేజెస్. ఓకే, మరి నెక్స్ట్ మొబైల్ ఫేజ్ ఏంటి అంటే పోలార్ నేచర్గా ఉన్నటువంటి సాల్వెంట్స్ ఏమన్నాయి? మొబైల్ ఫేజ్ అంటే సాల్వెంటే కదండి. సో కాబట్టి మొబైల్ ఫేజ్కి సాల్వెంట్స్ ఏమన్నాయి అంటే మనకు తెలిసిన బోల్డ్ అని ఉన్నాయి. వాటరు, మిథనాలు, ఇథనాలు. ఓకే, లైక్ అలా చెప్పుకుంటూ పోతే మనకి అప్ టు నాన్ పోలార్ నేచర్ వరకు కూడా మనకి రకరకాల ఇస్టోన్, బెంజీను అలా బోల్డ్ ఉన్నాయండి. ఆల్డిహైడ్స్, మధ్యలో ఎథైల్ ఎస్టేట్, చాలా కాంపోనెంట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే పోలార్ నేచర్ ఉన్నటువంటి మొబైల్ ఫేజెస్ అనమాట. అయితే మరి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎందుకు ఎక్కువ ఉపయోగిస్తారంటే ఈ రివర్స్ మోడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ కాంపోనెంట్స్ ఆర్ పోలార్ కాంపోనెంట్స్. ఎక్కువ కాంపోనెంట్స్ అన్నీ కూడా పోలార్ కాంపోనెంట్సే. సో పోలార్ కాంపోనెంట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ స్టేషనరీ ఫేజ్, కాబట్టి పోలార్ మొబైల్ ఫేజెస్. సో పోలార్ కాంపోనెంట్స్ అన్నీ కూడా దేంట్లో సాల్యుబుల్ అవుతాయంటే పోలార్ నేచర్ ఉన్నటువంటి సాల్వెంట్లో కరుగుతాయి. సో ఇక్కడ మరి మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ నేచర్ ఏంటి? పోలార్ నేచర్. అంటే మనం తీసుకుని పోలార్ సాల్వెంట్స్ని తీసుకుంటున్నాము. మన కాంపోనెంట్స్ కూడా పోలార్ కాంపోనెంట్సే. పోలార్ కాంపోనెంట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ కాంపోనెంట్స్, పోలార్ కాంపోనెంట్స్ త్వరగా ఎల్యూట్ అయిపోవాలంటే, ఈ కాంపోనెంట్స్ త్వరగా ఎల్యూట్ అయిపోవాలి, త్వరగా సెపరేట్ అయిపోవాలి అంటే మనం ఖచ్చితంగా నాన్ పోలార్ నేచర్ ఉన్నటువంటి స్టేషనరీ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ పోలార్ కాంపోనెంట్స్కి ఆ నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్కి మధ్యలో లెస్ ఇంటరాక్షన్ ఉంటుంది, లెస్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. ఓకే, ఆ రిలేటివ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రిలేటివ్ ఎఫినిటీ తక్కువ ఉంటుందో ఆ కాంపౌండ్స్ అన్నీ కూడా త్వరగా ఎల్యూట్ అయిపోతాయి. అక్కడ స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ జరగదు, ఆ కాంపౌండ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయవు. ఓకే, చాలా ఫాస్ట్గా సెపరేషన్ జరిగిపోతుంది. సో మనకి ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ పర్పస్ ఏంటంటే అతి తక్కువ టైంలో అనాలిసిస్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ చేస్తారనమాట. ఓకే, అతి తక్కువ టైంలో మనకు శాంపిల్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంపోనెంట్స్ సెపరేట్ చేసే మిక్సర్ పోలార్ నేచర్, ఎక్కువ పోలార్ నేచర్ ఉన్నటువంటి కాంపోనెంట్సే. కాబట్టి నాన్ పోలార్ నేచర్ ఉన్నటువంటి స్టేషనరీ ఫేజ్ సెలెక్ట్ చేసుకుంటే త్వరగా అనాలిసిస్ పూర్తయిపోతుంది. సో అలాగా నాన్ పోలార్ నేచర్ ఉన్నటువంటి స్టేషనరీ ఫేజ్ ఉన్నదాన్ని ఏమంటున్నారు మనము? రివర్స్ ఫేజ్ మోడ్ అంటున్నాం. కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఎక్కువగా కామన్గా వాడేటువంటి ఫేజ్ మోడ్ ఏంటంటే రివర్స్ ఫేజ్ మోడ్. ఓకే, HPLCలో రివర్స్ ఫేజ్ మోడ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో. దానికి గల కారణము ఇదేనండి. ఓకే, సో కాబట్టి అలాగే నార్మల్ ఫేజ్ కూడా ఉంది. నార్మల్ ఫేజ్ అంటే నాన్ పోలార్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెపరేట్ చేయడానికి తక్కువ టైంలో ఎల్యూట్ అయిపోవడానికి ఏమో నార్మల్ ఫేజ్ మోడ్ ఉపయోగిస్తారు. పోలార్ కాంపోనెంట్స్ని త్వరగా సెపరేట్ అయిపోవడానికి ఏమో రివర్స్ ఫేజ్ మోడ్ HPLCని ఉపయోగిస్తారు. అయితే మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ వాటిల్లో మరి HPLC టెక్నిక్ ఉపయోగిస్తారు. కాబట్టి అవన్నీ ఎక్కువగా పోలార్ కాంపౌండ్సే. కాబట్టి
జనరల్గా ఎక్కువగా రివర్స్ ఫేజ్ మోడ్ హెచ్పిఎల్సిని యూజ్ చేస్తారండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, 40 lakhs అండి. ఈ 40 lakhs అనే పేరు నేను ఎప్పుడు 10 years బ్యాక్ విన్నాను ఈ పేరు, ఈ వర్డ్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఓకేనండి. అటువంటి ఇన్స్ట్రుమెంట్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. థ్యాంక్ యూ.